కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20 నుంచి 30 వరకు మనం ఉత్తర పత్రిక ధ్యానించుకుందాం. ఈ భాగాన్ని మీరు దయచేసి గట్టిగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. చదువు వచ్చిన వారు చదువు రాని వారు పలకడానికి ప్రయత్నం చేయండి. నేను మీకు అప్పగించదాన్ని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పుడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆ ప్రకారమే బయలుమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు ఇలా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు ఐక్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ముప్పటి కలిసి చదువుదాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. ఎఫెసీ 4:15 అందరూ కూడా తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుతాము. ఇక్కడ మనం గమనిస్తే ప్రేమ దేవుని ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రతి ఆదివారం కూడా బల్లను సమీపించినప్పుడు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలామందికి దీని యొక్క ప్రత్యక్షత తెలియదు. సర్చ్ చేసుకోకుండానే బలలో పాల్గొనలు పొందుతూ ఉంటారు. అదే చూడండి 11:30 వచనం. చాలా మంది ఎదిరించిన ఎందుకు వచ్చింది ఈ స్థితి అంటే పరీక్ష చేసుకోకుండా పాల్పంపులు పొందడమే, లేక పాల్పంపులు పొందకపోవడమే. వానికి ఏం చదువు రాలేదనుకో, వానికి ఎంబీబీఎస్ పట్టా ఇచ్చినామంటే ఏం చేస్తాడు? వాడు మనసులో చంపేస్తాడు. ఇక్కడ కూడా అది సర్చ్ చేసుకోవాలి. అందుకే ఎబ్రోన్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనిషిని బాగా నలిపేస్తారు. వాళ్ళలో ఉన్న స్వయము, వాళ్ళలో ఉన్న గర్వము మొత్తం తీసేసి బాగా మనిషిని నలుపుతారు. బట్టకు నలుపుతారు, అవసరాలకు నలుపుతారు, తిండికి నలుపుతారు. నలిపి సెట్ చేసి అప్పుడు సంఘాన్ని అప్పగిస్తారు. ఎందుకంటే ఆ స్థితిలో అతను వెళితే కానీ ఆ పరిస్థితి అతనికి అర్థం కాదు. బాగా సుఖపెట్టి 3 పూట్ల భోజనం పెట్టి సేవ పంపి బాగా నడిపిస్తాం. కొంతమంది అక్కడ ట్రైనింగ్కి పోయి ఉండలేక ఎన్నిక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత కఠినంగా ఉంటుంది సేవ. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలా? ఆవిడకు పరిచయం చేసుకోవాలి. కొంతమంది పరిచయం చేసుకోవాలి. నాకు ఎందుకు లేదు. ప్రభు ఏమో చేతులు పెట్టి పిలుస్తున్నాడు, నాయన వచ్చి భోజనం చేయని పిలుస్తున్నాడు. నాకు అవసరం లేదు పో ప్రభువా, నేను ఇట్లే నా పాపాన్ని ఇలా కొంచెం కూర్చిపెట్టుకుంటా, 2026 అంతా పెట్టుకుంటా, అట్నే సచ్చి నరకానికి చూసారా, నిట్టే పెట్టుకుంటా. సమాధానం అన్న చెప్తూ వచ్చినాడు. సమాధానం ఏ సమాధానం? అది బల్లా. దాంట్లో నువ్వు సమాధానం ఆయన పిలుస్తున్నాడు. ఇదిగో తలుపుల వద్ద నిలిచుండి తడుచు ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా. స్వరం వినపడలేదా నీకు? బల్ల వర్తమానం పడుతుంది కదా. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినాడలా అతనితో నేనును నాతో కూడా అతను కలిసి కలవాలని పిలుస్తున్నాడు. అబ్బా నాకు వద్దు ప్రభువా, నేను దూరం ఉంటాను ఆయన, నీతో వద్దు నాయన అని మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని మెట్టుకు కూర్చుకుంటాం. అట్నే పెట్టుకుని చచ్చిపోతే 30 రాత్రి చనిపోయినా ఒకటి వాళ్ళు చూడలేకపోయినారు. మనం మంచోళ్ళమనే, నీతిమంతులమనే, గొప్పలమనే, నేను సరి చేసుకుంటామని మారు మనసు పొందిన వాళ్ళకు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. 2026 ఆల్రెడీ పొందిన నేను కూడా సరి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. చనిపోయినటువంటి గొప్పలం కాదు మనం. కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తాం. అందుకే ఆ చదవండి అబ్బాకు 30 వచనము. ఎందువలన సరైన విధంగా సర్చ్ చేసుకోకపోవడం వల్ల, 5 ప్రసాదాలుగా పుచ్చుకోవడం వల్ల ఈ బలహీనులను రోగులను చాలా మంది సురుకుతనంలే వాక్యం మాట్లాడుతుంటే సురుకుతనం మొద్దువారితనం అన్నమాట. పనిచేయడం
చెప్పుకుంటుంటారు ఆయన మామూలే కానీ చురుకుదనం ఉండదన్నమాట. పేతురు ప్రసంగం చేసినాడు, 3000 మందిని ప్రసంగం చేస్తే వాక్యం మనం గుచ్చుకుందంట. గుచ్చుకొని తట్టుకోలేకపోయి, అయ్యా మేమేం చేయాలో చెప్పు పేతురా. వాక్యం అంతా చురుగ్గా పనిచేసింది. మేమేం చేయాలంటే, మీరు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. సరి చేసుకుంటున్నారు. వాక్యం వాళ్ళని గుచ్చేసింది. నేను వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలా. బలలో ఉంది, ప్రభు అక్కడ ఉన్నాడు, నేను పిలుస్తున్నాడు. ఆయన వచ్చి రా భోంచేసి, అందరిని పిలిచలే. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది అవకాశం లేదు. ఎవరికి ఉంది? విమోచించిన ప్రజలకే, పశ్చాత్తాపం పొందిన ప్రజలకే, బాప్తిస్మం పొందిన ప్రజలకే, తీర్మానం చేసుకున్న ప్రజలకే అది బల్ల. అందరికీ లేదు అవకాశం. కాబట్టి ఏం చేయాలి? మనము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా మనం ఏం చేయాలా? అర్థం చేసుకొని గ్రహించి బల్లతో మనం ప్రభుతో మనం సరి చేసుకోవాలి. ప్రభు పిలుస్తున్నాడు, సావాసానికి రా పిలుస్తున్నాడు. ఆ తండ్రి పిలిచినాడు, ఆయన నాకనే ఉండరా, ఇంత ఆస్తి ఉంది అనుభవించురా అంటే ఎక్కడికో పోయినాడు. తప్పిపోయిన కుమారుడు దూరదేశం పోయి ఆస్తినంతా ఏం చేసినాడు? పాడు చేసినాడు. తండ్రితో సమాధానాన్ని కోల్పోయినాడు. ఇంకా వాడికి పరిస్థితి ఏమైంది? లూకా సువార్త 16వ అధ్యాయం ఏమైందో చూడండి. వాని పరిస్థితి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం. ఏంది ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోయినాడు. 15వ అధ్యాయము 15వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోకి వారిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడు గాని ఎవడును వానికి ఏమియో. వాళ్ళ నాయన ఇక్కడ సమృద్ధి ఉంది, ఇక్కడ కూడా నీకు సమృద్ధి ఉంది. శరీర సంబంధమైన ఆహారం సమృద్ధి ఉంది, ఆత్మ సంబంధమైన ఆహారము సమృద్ధి ఉంది. ఇక్కడ పూజించురానంటే ఎక్కడికో పోతాడు. అక్కడ పోతే నీకు దొరుకుతుందే? ఏం దొరకదు. ఇక్కడ సమృద్ధి ఉంది, ఆత్మీయ ఆహారం ఉంది, శరీర సంబంధమైన ఆహారం కాదని చెప్పి ఆస్తినంతా కూడగట్టుకొని దూరదేశం పోయితే ఏమైంది? అదంతయో ఖర్చు అయిపోయింది. ఫ్రెండ్స్ వెళ్ళిపోయినారు, చేతులు ఉన్న డబ్బులు అయిపోయింది. ఎవరి దగ్గరికి కరిస్తారు? ఎవరి దగ్గరికి ఇలా లేవాలి. అందరు విడిచిపెట్టి ఏముందా వెళ్ళిపోయినాడు. ఏమైంది? 16వ వచనం. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. వానికి ఆలోచన వచ్చింది, ఊహ ఎటు దొరకలే, కనీసం ఇక్కడ పొట్టు ఉంది కదా, పందులు తినే పొట్టు, అదైనా తిని నాకలు తీర్చుకుంటా అని ఒక ఆలోచన వచ్చి, ఏమయ్యా నీ పందులను మేపుతాడు, కొంత పొట్టు అంటే సరే మేపుకపోరా తినిపోరా అన్నాడు. సర్లేని ఈయన పందులు మోపి ఆ పొట్టుగాడికి పోతున్నాడు, పొట్టు తిందామని. ఈయనకంటే ముందుగా పోయి ఆ పందులు ఈయనకి పొట్టు లేకుండా దేవుని విడిచిపెట్టే నీ పరిస్థితి, నా పరిస్థితి. తండ్రి ఇల్లు మందిరం నిన్ను పిలుస్తూ ఉంది, సరి చేసుకోవటానికి, బాగుపడటానికి, అభివృద్ధి పరచడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రాను కుమారుడా నాతో పాటు వచ్చి భోంచే నిన్ను పిలుస్తూ ఉంటాడు. కాబట్టి మనం అలిగి దేవుడికి దూరస్తులమైపోతాం. అక్కడ విందు జరుగుతుంటే పెద్ద కుమారుడు ఏం చేసినాడు? అలిగిపోయినాడు. వాళ్ళ తమ్ముడు తిరిగి వచ్చిన వాడికి సంతోషం లేదు. చూశారా? కాబట్టి నేను కూడా ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకొని పరిచేసిన అయ్యా 2025లో ఎలాగో నీకు నేను నమ్మకంగా జీవించలేకపోయాను, సంఘ ప్రార్థనకు రాకపోయాను, బైబిల్ స్టడీకి రాకపోయాను, ప్రత్యేక కూడికలు రాకపోయాను, ఏ కూడికి కూడా నేను సమానంగా రాలేదయ్యా, ఆదివారం సమయానికి రాలేదయ్యా, వచ్చినా సగం వరకే ఉండిపోయినాను నాయన, నన్ను క్షమించమంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆ కుమారుడు తిరిగి వస్తున్నాడంట, భయపడుకుంటా మా నాయన రాణిస్తాడో లేదో అని. చూడండి 15వ అధ్యాయము 20 వచనం. ఆ ప్రేమ మారలే, కొడుకు ప్రేమ మారిపోయింది. కొడుకు ప్రేమ మారిపోయి ఆస్తి తీసుకొని పోయినాడు. తండ్రి ప్రేమ మొదట ఎట్ట ప్రేమించినాడో అలాగే ఉంది. ఈ రోజన్నా తిరిగి వస్తాడు, ఈ రోజన్నా నా బల్లతో సరి చేసుకుంటాడు, పాపాన్ని విడిచిపెట్టుకుంటాడు, నాతో సావాసం చేస్తాడు, పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెడతాడని దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా నీ సందేహపజేస్తున్నాడు. ఎదురు చూస్తున్నాడంట ఆ తల్లి. ఈరోజు వస్తాడేమో
వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు. వాడనుకున్నాడు కూలల్లో కనుక పెట్టుకుంటాడో లేదో అదొక డౌట్ ఉంది అని. అయితే ఏం చేసినాడు? ప్రశస్త వస్త్రం ఇచ్చి, చేతికి ఉంగరం ఇచ్చి, కాళ్ళకు చెప్పులు ఇచ్చి విందు చేసినాడు వాళ్ళ ఆయన. గొర్రె యొక్క బురదలమైన తర్వాత వెంటనే ఇదిలించుకొని ప్రభుతో శుభ్రం చేసుకుంటుందంట, సమాధానం పడదు. కాబట్టి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వారిని ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకోవాలి. ఆ రక్తంతో, యేసే రక్తంతో మనం బలహీనం కాబట్టి, పాపులం కాబట్టి, పడిపోతుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఆ రక్తం శుద్ధి చేసుకుని తండ్రిన దేవునితో సమాధానం పడాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడాను ఏం చేయాలా? ఈ సోమరితనం నుంచి, నిద్రమత్తు, నిర్లక్ష్యం నుంచి, అలక్ష్యం నుంచి మనం తప్పించుకున్న దేవుడు కోరుచు ఉన్నాడు. వీళ్ళు అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది రోగులు, మంచి మంచి వర్తమానికులు వచ్చినారు, శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చినారు. మన జీవితాలు బాగుపడ్డాయా? గొప్ప గొప్పలు వచ్చినారు, దైవ సేవకులు వచ్చినారు, ప్రత్యేక వర్తమానికులు వచ్చినారు. మరి ఏం బాగుపడ్డాయి? వాక్యాన్ని మనం జీవించుకోవాలి. మంచి బలమైన ఆహారాన్ని ఇచ్చారు, ఆత్మీయ ఆహారాన్ని. వాళ్ళకు అర్థము జీవించలేక. కాబట్టి పందుల ఎదుట ముత్యం చేసినట్టుగా ఉంది. ఏం దాని విలువ తెలియదు, ఆ పందులకు తొక్కేసినాయంట. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలి? ప్రేమ దేవుని బిడ్డలారా, బలహీనులుగా, రోగులుగా ఉండకూడదని దేవుడు కోరుచున్నాడు. జీర్ణం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, లోబడాలా, అనుసరించాలా. ఒక్కొక్కరు 30 ఏళ్ళని, 20 ఏళ్ళని, 10 ఏళ్ళని, 5 ఏళ్ళని ఇనుకుంటా పోతున్నాం. పొద్దుకులు మనం ఇనుకుంటా పోయి ఏం చేయాలి? బతుకులు మారాలి. వానికి 2000 దయ్యాలు పట్టే. ప్రభు వచ్చినాడు, దర్శించినాడు. 2000 ఒక్కసారే వెళ్ళిపోయి ఎక్కడెక్కడో సమాధులు దిగుతూ వాడు ఇంట్లో ఉంటాడు. వాడి అడుగు సమాధులనే ఉంటుంది. ఎప్పుడు సమాధులతో సాహసం చేస్తుంటాడు వాడు. ప్రభు దర్శించినాక ఎక్కడికి వచ్చినాడు వాడు? ప్రభు పాదాల దగ్గర కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చోలేకపోతున్నావు అంటే నీళ్ళు ఇంకా దయ్యాలు చాలా ఉన్నాయి. ఆ దయ్యాలు నేను పీక్తుంటాయి. బయటికి రా అని పీక్తుంటాయి. కూర్చొనిచ్చాయి ఆ దయ్యాలు, బయటికి రా. కాబట్టి వాడు 2000 దయ్యాలు పోయితే వాడు ఏసుకానే కూర్చున్నాడట. అయ్యా నేను నీ కానే ఉంటాడు ఉండనిచ్చినాడు ప్రభు. వద్దు నాయన, నువ్వు చేసిన కార్యం 10 మందికి తెలియపరచుకోవాలి. నేను చేసిన కార్యం 10 మందికి తెలియపరచుకోవాలి. 1 పేతురు 2:1 చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషద్వారమును, అసూయను, సమస్త దూషణ మాటలను మానాలి. ఈ 2026లో ఈ దుష్టమైన మాటలు, కపటపు మాటలు, వేషధారణ విధానాన్ని, అసూయ, ఒకరు బాగుపడుతుంటే అసూయ, ఒకరు ఆత్మీయంగా ఎదుగుతుంటే అసూయ. అసూయ శరీర సంబంధంగా అసూయ, ఆత్మ సంబంధంగా అసూయ. నీలో నాలో ఉందేమో దేవుని బలయుత మనం పరిశీలన చేస్తాం. అసూయ, సమస్త దూషణ, దూషించడం అది సైతాన్ పని. దూషణ మాటలను ఇంకా కొత్తగా జన్మించిన వేస్తుంటారు. వాళ్ళ మనసు నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి కపటం తెలియదు చిన్నపిల్లలకు. అలాంటి మనసత్వం కలిగి చదవండి. నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఎదగా. ఎక్కడేసిన అక్కడ గొంగడేగా ఎదగా. ఎదిగితే దేవుడు సంతోషపడేగా. నేను కూడా బాప్తిసం పొందిన, రక్షణ తీసుకున్నట్టు సరిపోదు. పాటల్లో ఎదగాల, వాక్యంలో ఎదగాల, సావాసంలో ఎదగాల, ప్రేమించడంలో ఎదగాల, క్షమించడంలో ఎదగాల, ఆదరించడంలో ఎదగాల, బలపరచడం ఎదగాల, పరిచర్యలో ఎదగాల. మోషే ఒక ప్రకటన చేశాడు. అయ్యా మనం మందిరం నిర్మించాలా, నీకు అక్కడ వస్తువులు తీసుకురాని మోషే ఒక ప్రకటన చేసినాక. చేస్తుంటే వాళ్ళు ఏం చేసినారు? తెచ్చలే ఉండాలంట. వెండి, బంగారము, సొమ్ములు, బట్టలు తీసుకొస్తూనే ఉండాలంట. అప్పుడు చెప్పినాడు, అయ్యా ఖజానా మొత్తం నిండిపోయింది, వద్దని చెప్పయ్యా అన్నాడట మోషే. అయ్యా ఇంకా మీరు సాధించండి అని చెప్పినాడు. కాబట్టి దైవజనుడు చెప్పిన యొక్క పరిచయం లేదా సంఘం ద్వారా పరిచయం మనం లోపడితే ఆశీర్వాదం తిరుగుబాటు చేస్తే దాతాను అభిరాలు తిరుగుబాటు చేసినాడు. దేవుని పని జరిగితే తిరుగుబాటు చేసినాడు. ఏమైంది? నేర విరిచి 200 మంది పైగా చిలుకు మంది చచ్చిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని ఎదుట సరి చేసుకుందాం. 2026లో ఆయన కృప మనం బ్రతికున్నామంటే ఆయన కృప.
అదే కదా, కీర్తన 65:11 చదవండి. సంవత్సరము ఆ, నీ దయాకిరీటము సంవత్సరము నీ దయా నీ దయ, నీ దయ. నేను బతికున్నానంటే నీ దయ, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ దయ, 3 పూట్ల అన్నం తింటున్నానంటే నీ దయ, ఆరోగ్యంగా ఉన్నానంటే నీ దయ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నానంటే సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారమును ఎదురుతా ఉన్నాయి. ఆయన దయ. కాబట్టి ఇన్ని సంవత్సరాల వాక్యం వింటా ఉన్నాం. దాని ప్రకారం మనం నడవకపోతే మనం ఎందుకు బోధించుకోవాలా, మనం ఎందుకు చదవాలా? ఈ కార్యక్రమాలు, ఈ బైబిల్ స్టడీ, ఈ సంగతులు ఇవన్నీ ఏంటికి? మనం ఆత్మ సంబంధంగా ఎదగటానికి. ఏదైతే వింటున్నామో దానికి లోపడాలా. దేవుడు దెబ్బ కొడుతున్నాడు, అయినా మనకు బుద్ధి రాలే. దేవుడు ఒక పక్క దెబ్బ కొడుతున్నాడు, అయినా బుద్ధి రావడంలే, సరి చేసుకోవడంలే, అది మామూలులే అనుకుంటున్నాం. కాబట్టి ఏమంది పిల్లారా, నీవు నేను కూడాను దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఆ బల్లను మనం స్వీకరించాలి. ఆయన బాధపడతాడంట, సాటుపోయి ఏడ్చాడంట, అయ్యో నేను ఇంత శ్రమపడి వారి కోసం రక్తం కార్చి నాతో సమాధాన పడాలని భోజనానికి పిలిస్తే నువ్వు రాలేదే అని చెప్పి చాటున పోయి ఏడుస్తాడంట. దేవుడు కన్నీరు కారుస్తాడంట, నీ విషయమే నా విషయమే. కాబట్టి నేను దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని బల్ల ఎదుట మనం సరి చేసుకుందాం. 2026లో ఒక తీర్మానం చేసుకుందాం. పరిచయ విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, తగ్గింపు జీవితంలో కానీ, క్షమించే విషయాలు ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన తీర్మానం చేసుకుంది. రూతు ఏమో తీర్మానం చేసుకుంది చెప్పండమ్మా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. నువ్వు ఎక్కడ పాతి పెడతావో అంటే సావైనా బ్రతుకైనా నీతోనే అని అర్థం. ఆయన అమ్మా ఎందుకోసం నువ్వు వచ్చినావు కదా, ఇంకా నువ్వు చాలా అనుభవించాలా, వెళ్ళిపో అని చెప్తుంది అత్త. ఏం పేరు ఆమె పేరు? వెళ్ళిపోమ్మా అంటే లేదత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చచ్చిపోతా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ. మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం ఏం చేసింది? బోయజు కడిగి నడిపిస్తుంది. బోయజు ద్వారా వారికి సంతానం వచ్చింది. వారిలో యోబేదు వచ్చినాడు, ఓబేదు నుంచి ఎస్ఐ వచ్చినాడు, ఎస్ఐ నుంచి దావీదు వచ్చినాడు, దావీదు వంశంలో యేసుక్రీస్తు. ఆ వంశంలో మనమందరము ఆశ్రయించబడ్డాం. శాపగ్రస్తమైన ఋతు ఆశీర్వాదకరంగా మార్పు చెందాలో మనం ప్రేమ చేయాలి. ఆశీర్వాదకరంగా ఉండాలా, ఇతరులకు మేలుకరంగా ఉండాలా, ఇతరులను దీవించే విధంగా ఉండాలా, ఇతరుల వాక్యం బోధించే విధంగా ఉండాలా, మాదిరికరంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21. పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల నడుచుకున్నట్లు మాదిరించిపోయినాడు. ఆయన పేరు పెట్టుకున్న నీవు నేను కూడాను మాదిరిగా జీవించాలి. ఆయన ఎట్లా చూసినాడు, ఎట్లా మాట్లాడినాడు, ఎట్లా నడిచినాడు, ఎట్లా సహాయం చేసినాడు, పడిపోతున్న పేతురికి ఎట్లా చేయి చాపినాడు, వ్యభిచార స్త్రీని ఎట్లా శ్రమించినాడు, ఎట్లా ఆమెతో సమరసితో ఎట్లా మాట్లాడినాడు, మాదిరిగా మనం తీసుకోవాలి. వాటి దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఆయన ఎదుట మనం సరి చేసుకుందాం. 2001 తీర్మానం చేసుకుందాం. ఇంకెందుకలా నామకార్థ క్రైస్తవులో ఉంటాం. అదే కదా మనం చదువుకున్న భాగంలో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30 చదవండి. ఇందువలనే బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూడండి ఇదే భాగంలో చూస్తే 27 వచనం. పాకులను త్రాగును ప్రభు యొక్క శరీరం గురించి చూడండి, అపరాధం అయిపోతాం. సరైన విధంగా నీవు నేను పరిశీలన చేసుకోకుండా భుజిస్తే అపరాధం అయిపోతాం. అపరాధము నరకానికి, పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా సరి చేసుకుందాం. ఎక్కడ పొరపాటు, ఎక్కడ అవిధేయత, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ బలహీనత ఉంది, ఎక్కడ ఎనికి లాగుతా ఉంది విశ్వాస జీవితంలో. నేను ఏది లాగుతా ఉంది? సంసోన్ని పట్టుకుంది, ఒక స్త్రీ పట్టుకొని ఆయన ముందు పోకుండా చేస్తా ఉంది. ముందుకు వేసుకొని ఏ పాపం పట్టుకుందో సంసోన్ను, ఆ పాపం 2 కళ్ళు పోయేటట్టు చేసేసి అంతవరకు తెచ్చుకోకూడదు మనం. ఏ పాపం పట్టుకున్న సంసోను ఆ పాపం 2 కళ్ళు పోయేటట్టు వేసింది. చేతులు అతను తిరగలిగిస్తూ వాడాయను. ఒక పచ్చి గాడిదంతో 1000 మంది చంపిన ఆయన గుడ్డోడైపోయినాడు.
ఏంటికి కారణం? దేవుని విడిచిపెట్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను సరి చేసుకున్నాం, బలలో సరి చేసుకున్నాం. ఇంకా నువ్వు బలలో చేయలేదా? ఇప్పుడు నీ ప్రభు నేను పిలుస్తున్నా. ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఆల్రెడీ నువ్వు రక్షణ పొందినావా? ఇంకా నీలో నాలో ఉన్న బలహీనతలు, ప్రభువుకి ఇష్టమైన కార్యాలు, ప్రభువుకి ఇష్టమైన మనం చంపేసుకోవాలి. ఆయనకు చాలా ఇష్టం ఉంది. ఇప్పుడు ఆదికాండం 22:1. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూడండి ఏం చేస్తున్నాడు? దహన బలిగా అర్పించాలంట కుమారుడు. అప్పుడేమో నాకు పిల్లలు లేరు నాయన, నాకు పిల్లలు లేరు నాయన, నాకు పిల్లలు లేరు నాయన అన్నాడు. పిల్లలు ఇచ్చినాడు. పిల్లలు ఇచ్చింటే ఇంకా పిల్లలే దేవుడే. కొంతమంది అంటే మాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చానుకో ఉద్యోగమే వల్ల దేవుడే. పంట బాగా ఇచ్చానుకో పొలాలే వల్ల దేవుడే పోతాడు. ఇంక దేవుడు ఎక్కడ పోతాడు? ఇంక దేవుడు ఎక్కడ పోతాడు? పిల్లలు 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 అంటే పిల్లల్ని ఇచ్చే ఇంకా దేవుడు ఇచ్చిపెట్టినాడు అబ్రహాం. ఇంకా ఇస్సాకు మీదనే ఆయన ప్రేమ, ఇస్సాకే దేవుడు అయిపోయినాడు. అందుకే నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకొచ్చి ఏం చేయాలా? మోరియా పర్వతం మీద మనం ప్రేమించే ఇస్సాకు ఏదో. కొంతమంది ఆదివార దినమే పని పెట్టుకుంటారు, ఆదివార దినమే ఇత్తనం వేస్తారు, ఆదివార దినమే స్నేహితులు వస్తారు, ఆదివారమే వంటలు ఉంటాయి, మంచి మంచి వంటలు, ఆదివారమే చుట్టాలు వస్తారు. అప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? ఒకవేళ చుట్టాలను ప్రేమిస్తే ఆ చుట్టాలే నీ విగ్రహం. ఒకవేళ వంటను నువ్వు ప్రేమిస్తే ఆ తిండే ఒక విగ్రహం. ఆ యొక్క చిక్కుడు కూర నాకు జేసత్వాన్ని పోగొట్టుకున్నాడు ఒక ఆయన. ఎవరు? యేషు. ఎర్రగా ఉండేది నాకు కావాలని ఏం చేసినాడు? జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయినాడు. కాబట్టి ఆ రోజే తిండి బట్టలు లేదా ఆ రోజే ఆ యొక్క షాపింగ్ చేయాలా, లేకపోతే చుట్టాలు వస్తారు, మంచి మంచి వంటలు ఉంటాయి. ఫ్రెండ్స్ ఎప్పుడూ కలిసినోడు ఆ రోజే వస్తాడు. వాళ్ళతో ఎవరో పెట్టుకొని దేవుని సమయాన్ని మనము దొంగిలించేవారంగా ఉంటాం. కాబట్టి 2026లో ఒక తీర్మానం మనం చేసుకున్నాం. అయ్యా నీ సమయానికి నేను మందిరానికి వస్తాను, ఎవరు వచ్చినా రాక సమయానికి నేను వస్తాను. నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. సరైన మా తీర్మానం కావాలి. అదే రూతు అదే చేసుకుంది. పరిస్థితులు ఎట్లా ఉన్నా చూడండి, అత్త ఉంది, అత్త దగ్గర పిల్లలు పుట్టే పరిస్థితి లేదు, వృద్ధురాలుగా ఉంది, ఆమె పోషించుకునే పరిస్థితి లేదు. అయితే ఎంత మీలో పాటు నేను వస్తానమ్మా తీర్మానం చేసుకోండి. ఆ తీర్మానమే సరైన మార్గంలో ఆమె నడిపించి. కాబట్టి ఏమైంది? అందుకే కాలంను బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా మూలపాఠాలు ఒకటి మీకు చెప్పవలసి వచ్చింది. కాబట్టి కాలం చూసి ఎదగాల, నువ్వు ఆత్మీయంగా ఎదగాల. ఇంక వయసు అంతా గతించిపోయింది. వయసు అయితే ముసలు అయినాక సేవ చేస్తారా? చెప్పండి. దేవుడి పని ముసలు అయినాక చేస్తారా? దేవుడు యవ్వనం ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, అవయవాలు మంచిగా ఉన్నప్పుడు దేవుడి పని చేస్తే దేవుడు మహిమ పొందుతాడు. తన యవ్వన రక్తాన్ని యేసుక్రీస్తు వారు మన కోసం చిందించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమైంది? దేవుని బిడ్డలారా, నీవు నేను సరి చేసుకుందాం. కాలం గతించిపోయింది. మనం మంచోళ్ళమని కాదు, యేసుక్రీస్తు వారు ఫిర్యాదు చేస్తున్నాడంట. సైతాను, నాయనా 2025 అంతా కాపాడినావు, ఎందుకు కాపాడినావు? నువ్వు ఎంత చేసినా కూడా వాళ్ళు దేంట్లో కూడా ఎదగలే, మారు మనసు లేదు, సరైన విధంగా ఆత్మ ఎదగడంలే, సరిగా మందిరానికి పోవడంలే, సమయానికి పోవడంలే, వచ్చిన మధ్యలో వెళ్ళిపోతున్నారంటే యేసుదేవుడు అన్నాడంట, ఈ సంవత్సరం కూడా ఉండనిము, ఎదిగినా సరే, లేకపోతే చెట్టు వేరున గొడ్డలు పెట్టి ఫిర్యాదు చేస్తున్నాడట. ఫిర్యాదు చేస్తుంటే ప్రభు అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిము, నీ విషయమే నా విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు యేసు. ఈ సంవత్సరం కూడా ఉండేటట్టు దేవుని రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడిని. కాబట్టి ఏమేమి దేవుని పిలుస్తారా? నీవు నేను కూడా సరి చేసుకున్నాను. ఎంతకాలము మనం నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నాం. కాబట్టి రక్షణ సంఘమని, భక్త సంఘమని పేరు పెట్టుకున్న నీవు నేను కూడాను ఆ విధంగా ఎదుగుదలలో మనం ముందుకు సాగాలి. కాబట్టి రక్షణ సంఘంలో విశ్వాసులతోనే భయం పాస్టర్లు. ఎందుకంటే వాళ్ళ కాడ వాక్యం ఉంటుంది. మనం వాక్యము బైబిల్ పనులు వాడుకున్నాం. వాక్యం చదివినావా, ధ్యానించినావా, అర్థం చేసుకున్నావా, కుటుంబ ప్రార్థన చేసుకున్నావా? ఎప్పుడైతే మీ కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేయండి, చూడండి మీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఇంట్లో ఉన్న చిక్కులన్నీ వెళ్ళిపోతాయి. భార్య ఒకరికి వెళ్ళి ప్రార్థన చేస్తే భర్త ఒకరికి వెళ్ళి ప్రార్థన, పిల్లలేమో బయట ఆడుకుంటారు, భార్య ఏమో ప్రార్థన చేస్తుంటే భర్త ఎక్కడో ఉంటాడు. ఎలాగ మన కుటుంబాలు వర్తిస్తాయి చెప్పండి?
ఆశలు ఎదుగుతాయి. సైతాన్ని రేపుతాడు, ఇంటి పక్కన లేపుతాడు మన మీది. న్యాయపతులు 6:1 చదవండి. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారి మీదికి మిథ్యాలను అప్పగించెను. ఎవరు అప్పగించినారు? దేవుడు. నేను నువ్వు కానీ అయిష్టంగా జీవిస్తే శత్రుల చేతికి ఆయన అప్పగిస్తాడంట. నీ ఇష్టమైనట్టు బంతులకు నువ్వు ఆడుకోవాలన్నట్లుగా. చూసారా, ఇశ్రాయేలు దోషం చేసినారంట. ఏం చేసినాడు? శత్రులకైనా అప్పగించి. నీవు నేను కూడా క్రైస్తవ సక్రమంగా జీవించకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే మనల్ని కూడా శత్రులకు అప్పగిస్తాడు. శత్రుల నుంచి పారిపోయేటట్టు చేస్తాడు. చాలా ఆత్మ. ఒకవేళ నువ్వు నిలబడిననుకో, నిన్ను బట్టి అందరూ పారిపోతారు, కానీ నువ్వు సరిగా లేకపోతే అందరూ వచ్చి నిన్ను తరుగుతారు. ఆకు చప్పుడు ఒకడు పారిపోవడం రాయబడి. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం చాలా ప్రార్థన జీవితం కలిగి ఉంటాం. ప్రార్థన జీవితం లేకపోతే మనం ఓడిపోయే వారంగా ఉన్నాం. కొన్ని విషయాలను చూసి మనం బైబిల్లో సర్చ్ చేసుకుందాం. 2 కృపను ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, రండి భోంచేయండి అని పిలుస్తున్నాడు. భోజనం పిలిచినాడు అంటే అందరూ రమ్మని పిలిస్తే ఎవరు రాలేదంట. అందరిని పోయి అయ్యా భోజనం చేసి సిద్ధపరిచిన వచ్చి భోజనం పిలిచిన దాసులను పంపిస్తే సాకులు చెప్పినాట. ఒకడేమో మా ఆయన చచ్చిపోయినాను ఒకడంటే, ఎద్దులు కొనుక్కున్నాను ఒకడంటే, పొలం చూడబోయినాను ఒకడంటే సాకు చెప్పిపోతే అప్పుడు ఆ రాజు చెప్పినంట, రే వీధుల గుండా వెళ్ళిపోయి కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకురండి, సమృద్ధిగా నేను సిద్ధపరిచిన భోజనం అని చెప్పి అంగయిలకు భోజనం ఏర్పాటు చేసిన. దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా దగ్గర రండి, ఆహారం సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారం ఏం చేయాలో భుజించుకొని, ఏ రోజుకి ఆ రోజు భుజించుకొని మీరు మేలు పొందండి వల్ల నేను పిలుస్తుంది దేవుడు. అవిధేయులు ఎదురాడు ప్రజల కోసం దినమంతా నా చేతులను సాచి పిలుస్తున్నాడు గాయమైన చేతులతో, వచ్చి సమాధాన పడతామని. కాబట్టి కొన్ని విషయాలు మనము చర్చ చేసుకొని బల్ల దగ్గరికి వెళ్దాం. చూడండి 2 పేతురు 3:18. 2 పేతురు 3:18. రక్షకుడును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందును. జ్ఞానమందును జ్ఞానంలో ఎదగా సొలొమోను ఎదిగినట్టు, సొలొమోను జ్ఞానానికి కోరుకున్నట్టు పరలోక సంబంధమైన జ్ఞాన విషయంలో, దేవుడి జ్ఞాన విషయంలో మనం ఎదగాల. అప్పుడు దేవుడు సంతోషపడేవాడుగా ఉంటాడు. కొలసి 1:8 కూడా చదవండి. దేవుని మీద మనం సర్చ్ చేసుకుందాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎవరైనా ఈ అమ్మకైన పరిచారకుడు ఎవరమ్మా? 7వ వచనం చదవండి. ఎపఫ్రాను ప్రియుడైన తోడిదాసులను మీ సంగతులను నేర్చుకుంటుంది, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకంగా ఉండాలి. దేవుడు అప్పగించే పనిలో నీవు నేను నమ్మకంగా ఉండాలి. పరిచయం ఏదైనా కానీ, చాలామంది ఏదన్నా ప్రోగ్రాం చేసినప్పుడు అన్న నేను కూడా ఫోన్ చేసి అలా పలానా చోట మీటింగ్ రాని వస్తాం లేని అంటారు, సున్న చెప్తారు, రారు. చూసారా, వస్తామంటారు రా. ఏదైనా సంఘం ద్వారా కార్యక్రమాలు ఉంటే దుమ్మ కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి నమ్మకంలో ఒక పనిని ఏదైనా మందిరం ద్వారా, అది వాక్య పరిచర్య కానీ, లేదా సాపల పరిచర్య కానీ, లేదా ఇంకొక పరిచర్య కానీ, ఏదైనా నీకు అప్పగించి పనుడు దాంట్లో నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి జీవనం మెండుగా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈయన ఎపఫ్రా నమ్మకమైన పరిచారుగా ఉన్నాడు. మనం కూడా దేవుని ఎదుట, సంఘం ఎదుట నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొలసి 1:9 వచనం. ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణము జ్ఞానమును ఆత్మ సంబంధికం గలవారును ఆయన చిత్తము పూర్ణం గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలవచ్చు, దేవుని విషయమైన జ్ఞానం అభివృద్ధి పొందు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా ప్రభువును సంతోషపరచు. సైతానుడు ఏం చేస్తాడంటే ఆదివారమే మనం దొంగిలిసరి చేస్తాడు. ఒక ప్రోగ్రాం, ఒక అధికారిని రమ్మన్నాడు, ఆదివారము 10:30కు రావాలని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆదివారం సున్నదుట్టి, ఆరాధన సున్నదుట్టి, బల్లారాధన సున్నదుట్టి ఆయన గస్తనికి పోతాం. అప్పుడు మనం ఎవరిని సంతోషపరిచినట్టు? దేవుడినే మనసులనా? నేను ఇప్పటికీ మనసును సంతోషపెట్టు వాళ్ళనైతే దేవుని దాసులను కాకయే అపోస్తలుడైన పౌలు అంటాడు. కాబట్టి నేను ఎవరిని సంతోషపడతాను? ఏదైనా కానీ, ఏది ఏమైనా జరిగదు మన దేవుని సన్నిధికి విలువై వారు గౌరవపరచు. ఆయన సన్నిధిని మనం గౌరవించాలి. తెలిసిన మనమే ఆయన సన్నిధిని గౌరవించకపోతే, తెలిసిన నువ్వు నేనే
సరిగా కూర్చోకపోతే మధ్య నీడిపోతే లేదా సగం ఆరాధన చేస్తే కొత్తోళ్ళకి ఏమర్థం చెప్పండి. ఎప్పుడైతే మనం కరెక్ట్గా కూర్చుంటామో అప్పుడే కొత్తోళ్ళకి భయం పడుతుంది. ఆ యొక్క ఇళ్ళ సంఘం ఏ సంఘంలో నాయన ఇంత కరెక్ట్గా కూర్చున్నాడు, 10 గంటలకు కూర్చున్నాడు, అస్సలు లేవనే లేరు, ఇంత సన్నిధ్యంతో అనుభవిస్తున్నారా వీళ్ళు, ఇంత క్రమశిక్షణ పాటిస్తున్నారని దేవుని మహిమపరుస్తారు. కాబట్టి నీవు నేను కూడా ఈ 2020లో తీర్మానం చేసుకున్నాం. మన గురించి ఆయన సంతోషపడడంలే, మనకు ఆయుస్సుని ఇచ్చినాడు కానీ సంతోషపడడంలే. మనం భూతు వల్ల ఎట్లా తీర్మానం చేసుకుంటే అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఆయన సన్నిధిలో మన పిల్లలు ఎదగాల, ఎదిగితే దేవుడు మహిమ పొందేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా సరి చేసుకుందాం. దేవుని సన్నిధి ఎదుట మన బలహీనతలు ఆయన ఎదుట మనం ఒప్పుకుందాం. ఇంకా చూడండి, కీర్తన 1:1 కూడా చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, పాపములు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రం ధ్యాని. 10 నిమిషాలు మనం ధ్యానించుడవా? దివారాత్రం పక్కన పెట్టు. ఎంత ధ్యానిస్తున్నది? దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు మనం చేయెత్తి పాడుతున్నవాడు, చేయెత్తి పాట పాడుతున్న బైబిల్ పల్లకి మనం చదివినామా, దేవుడితో మాట్లాడినామా, సర్చ్ చేసుకున్నామా? కాబట్టి భక్తిగా చెప్పారు, ఈ దినము నువ్వు బైబిల్ చదివినావా? వెంటనే అడిగేవారు, ఈ దినం నువ్వు బైబిల్ చదివావా? కాబట్టి బైబిల్ చదివితే ఏ పరిచర్య అని ఇచ్చేవాడు కాదు, కండిషన్. బైబిల్ చదివితేనే ఏదైనా పరిచర్య. కాబట్టి ఇతరులకు చెప్పే మనము మాదిరికరంగా ఉన్న దేవుడు కూర్చున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు. ఎంతో సమయం ఇచ్చినాడు దేవుడు. ఎంత ధ్యానిస్తున్నావు, ఎంత జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావు. ఎన్నిసార్లు నువ్వు బైబిల్ తిప్పేసినావు, ఎన్నిసార్లు మొత్తము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినావు. దేవుని ఎదుట నువ్వు సర్చ్ చేసుకున్నావు. అయ్యా, ఈ 2026 నీ గ్రంథాన్ని నేను పూర్తి చేస్తాను. ఈ గ్రంథాన్ని ధ్యానించడా, నువ్వు గ్రంథం ధ్యానించడం మొదలుపెట్టు, నీతో మాట్లాడడం ఆయన మొదలు పెడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అయితే మనం సర్చ్ చేసుకుందాం. ప్రార్థనలో, వాక్యంలో ఎదగటానికి దేవుని కృపను మనము కోరుకునే వారంగా ఉన్నాం. 1 కొరింథీయులు 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పౌలు. ఎన్నో శ్రమలున్నా, పరిచయలో ఎన్నో ఇబ్బందులున్నా, రాళ్ళు తీసుకొని కొట్టినా కూడా సహించుకుంటూ ఆ గ్రామానికి పెట్టి ఇంకో గ్రామానికి పోయినాడు పౌలు. కాబట్టి ఎన్ని శ్రమలు, ఇబ్బందులు వచ్చినా, కొరడాదెబ్బలు వచ్చినా, అవమానాలు వచ్చినా అక్కడి నుంచి సహించుకుంటా ఎదురు ప్రశ్న వేయలే. మీరెందుకు నన్ను కొడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను అవమానం ఎదురించక మౌనం వహించి మరో ప్రాంతానికి వెళ్ళినాడు అపోస్తలుడైన పౌలు. తగ్గించుకున్నాడు. తనకి ఎన్నో యోగ్యతలు ఉన్నా కూడా క్రీస్తు నిమిత్తము గడ్డతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. మన మనసులకెళ్ళి చూస్తాం, ఆయన ఇట్లా చేసినాడే, ఈ అక్క ఇట్లా చేసింది అని చెప్పి వాళ్ళకెళ్ళి చూసి మన విశ్వాసంలో ఏర్పడిపోతాం. మనం ఏం చేయాలా? భూత నివాసులారా నా వైపు చూసి, ఆయన వైపు చూడమంటే మనసుల వైపు చూస్తాం. మనిషిలో బలహీనలు కనపడతాయి, మనం ఆగిపోతాం. కాబట్టి ఏం చేయాలా? ప్రతి దినము మనం ఆయన సన్నిధిని కోరుకోవాలా. ప్రతిదినం పాపం జయించడానికి దేవుని శక్తిని మనం పొందుకోవాలా. క్రీస్తును పోల్చుకోవాలా. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినాడు, ఎట్లా నడిచినాడు, ఎట్లా జీవించినాడు, ఎట్లా స్వార్థ పని చేసినాడు, ఎట్లా ఆహారం ఇచ్చినాడు, శిశువులు ఎట్లా ప్రేమించినాడు, ఎట్లా తగ్గించుకున్నాడు, ప్రేమ ఎట్లా చూపినాడు, ఇవన్నీ కూడా ఆయన పోలి మనం నడుచుకోవాలి. అందుకే పౌలు ఉంటాడు, నేను క్రీస్తుకు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి దేవుని పోలి మనం నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడు. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలిచిన వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క కృపలో, ఆయన మార్గంలో పరిశుద్ధంగా జీవించాలని నిన్ను నన్ను పిలిచినాడంట. పాపులైన మనల్ని పిలిచాడు. జక్కయ్య పాపంలో ఉన్నాడు, పరిశుద్ధంతో సావాసం చేయడానికి ఎస్ఐ పిలిచినాడు. యోగ్యులు లేరా, ధనవంతులు లేరా, గొప్పవాళ్ళు లేరా, వాళ్ళందరినీ పిలిచలే. యోగ్యత లేని నిన్ను నన్ను ఆయన కోసం నమ్మకంగా జీవిస్తామని, పరిశుద్ధంగా జీవిస్తామని, మాదిరిగా జీవిస్తామని ఎస్ఐ పిలిచినాడు. 2026 ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని కోసం క్రయాన్ని చెల్లిద్దాం, మన శరీరాన్ని నలగొడదాం, మన చిత్తాన్ని నెరవేర్దాం. అదే చెప్పాడు అబ్రాహాముతో, నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని రావాలి. మనం ప్రేమించే ఏదో కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టమైన కార్యక్రమాలు ఉంటాయి, కొంతమంది క్రికెట్ పిచ్చి ఉంటుంది, కొంతమంది రాజకీయ పిచ్చి ఉంటుంది,
ఇంకొందరికి మనసులో సంతోషం ఇచ్చేపిచ్చుంటది, ఇంకొందరిని వేస్ట్గా సమయాన్ని వృధా చేస్తుంటారు. ఇటువంటి పిచ్చులన్నీ వదిలిపెట్టుకొని యేసు ప్రేమను మనము పొందుకోవాలని దేవుడు కోరుచు ఉన్నాడు. కాబట్టి అందుకే ఎందుకు పిలిచినాడంట? పరిశుద్ధంగా జీవించడానికి యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలిచినాడు. ఆయన అడుగు చేయలేదు నడవడానికి యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిలుతారు. దేవుని ఎదుట మనం సర్చ్ చేసుకుంటాం. మనకు దేవుడు గొప్ప దేవుడు, ఒక మంచి ప్రణాళికతో ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడు. 2026లో నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, ఆయన మహిమకరంగా చేయని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన చిత్తంలో మనం నడవాలి. అందుకే అబ్రహాము ఆయన చిత్తాన్ని నెరవేర్చినాడు, స్నేహితుడుగా ఉండి ఆయన అడుగు జాడలను నడిచినాడు. ఆ సంతానాన్ని దేవుడు దీవించినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను కూడా సరి చేసుకుందాం. మనం మానవుల బలహీనమే. అది దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మెట్టుకు కృపలో ఆత్మీయంగా మనం ఎదగాలని దేవుడు కోరుచున్నాడు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన గురి నడుచుకోవాలా. 1 కొరింథీ 14:20 మనం బలహీనకి వెళ్దాం. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్ట విషయమై శిశువుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారై ఉండండి. కాబట్టి మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత విషయమై పసిపిల్లలు కావాలంటాడు, బుద్ధి విషయమై పెద్దవారై. కాబట్టి ఏదైనా సమస్య జరిగినప్పుడు అలుగుతుంటారు కొంతమంది. అంటే చిన్నపిల్లల మనస్తత్వం అన్నమాట. అదే పెద్దలైతే ఆ పోనీలే సరేలే అని సర్దుబాటు చేసుకుంటారు. అది ఇక్కడ అంటాడు, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారై. కాబట్టి మనం ఇంకా చిన్నపిల్లల మనస్తత్వాన్ని విడిచిపెట్టుకోవాలి. చిన్నపిల్లలు ప్రతిదానికి అడిగేవారుగా ఉంటారు, కానీ పెద్దోళ్ళు ఏం చేస్తారు? అవి పట్టించుకోరు. కాబట్టి ఆత్మీయంగా మనం పెద్దవారుగా ఉన్నాం కాబట్టి ప్రతి విషయాన్ని మనం ఓర్పుతో ముందుకు సాగాలి. ప్రేమ అనేక విషయాలను కప్పును ఉంటారు. ప్రేమ అనేక విషయాలను సహోదరుని ద్వేషం దాంతో ప్రతిదాన్ని మనము దాన్ని లాగేచేస్తుంటాం. ప్రతిదాన్ని మనము భూతత్వం పెట్టి చూస్తూ ఉంటాం. సహోదరుని మీద ప్రేమ ఉంటే ప్రేమ అనేక విషయాలను ఎస్ఐ ప్రేమ మన పాపాలన్నింటినీ ఫిర్యాదు చేస్తున్నాడు సైతాన్ వై. దుర్మార్గుడు వచ్చినాడంటే లేదు, నా రక్తంలో ఆ పాపాన్ని కడిగేసినాను అంటున్నాడు దేవుడు. దుర్మార్గుడు వచ్చినాడు అయినా నీ కాడికంటే లేదు, సైతాన్ అపవాది యేసు రక్తంలో ఆ పాపాలు కడగబడినాయి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా పెద్దవారి వలె క్షమించే మనసు, సర్దుబాటు చేసుకునే మనసు, ఆ యొక్క త్యాగం చేసే మనసు, ప్రేమించే మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకుందాం దేవుని ఎదుట. చూడండి 1 కొరింథీ 5:6. 1 కొరింథీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం. అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను కొంచెం ఉందన్న. నేను బైక్ మీద ఎక్కినాడు ఒక మంచి సార్, నాకు అన్ని అలవాట్లు బాగానే ఉండే కానీ కొంచెం ఉంది సార్ మత్తు పదార్థము, అది మానక లేకుండా అంటున్నాడు. అది మొత్తము ఆ కొంచెం ఇది మొత్తము చెడగొట్టేసి పడు. అన్నీ బాగానే ఉంటాయి సార్, నాకు నేను పాడతకు రావాలనుకుంటా, ఈ చిన్నది నాకు అడ్డుగా. ఆ చిన్నది ఏం చేస్తుంది? దేవుని సన్నిధిని అనుభవించకుండా పులిపిండి, పాతదైన పులిపిండి తీసి మీరు పారవేయండి. దగ్గర కూడా ఉండకూడదు. దుర్మార్గంతో అనే పులిపిండి తీసివేయండి. కాబట్టి దీన్ని సరి చేసుకుందాం. కొత్త ముద్ద కావాలి మనం. అదే నూతన కార్యాలను అబ్బకు కంటాడు కదా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును ఏటా కార్యము? ఎవరా కార్యం? మనమే కార్యం. ఎవరో కాదు కార్యం అంటే సంవత్సరం కాదు. కార్యం అంటే మనమే మనల్ని ఆయన నూతన పరుస్తాడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరచు. కాబట్టి నూతన పరచడానికి మనం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చే మన ఉదయమైన సింహాసనం మీద ఆయన ఆశీర్వాన్ని కూర్చొని మనల్ని ఏం చేస్తాడు? చక్కటి మనలో పనికిమాలిన తీగలన్నీ కత్తరించేస్తాడు. పనికిమాలిన తీగలన్నీ కత్తరించేస్తే అప్పుడు నీకు ఒక అందము, ఒక రూపు వచ్చేస్తాడు. కాబట్టి దాచే తీగలు ఇచ్చిన వాళ్ళు కత్తరిస్తారట కత్తెరతో. మనలో కూడా పనికిమాలిన తీగలన్నీ కత్తరించి ఒక రూపాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నేను కూడా సర్చ్ చేసుకున్నాం. 2020లో తీర్మానం చేసుకున్నాం. ఎదుగుదాం ఆత్మ సంబంధి. ఒకరి వైపు చూడవద్దు, మనసు వైపు చూడవద్దు, పాస్టర్ వైపు చూడవద్దు, సంఘ వైపు చూడు, ఇంకొకరు చూడు, దేవుని వైపు చూడు. దేవుడు ఏమన్నా బలహీనత ఉందా?
ఏమన్నా అబద్ధం ఉందా, ఏమన్నా మోసం ఉందా, దేవుని వైపు చూద్దాం. ఆయన మనలందరినీ సరిచేసేవాడు. భూమితో నివాసులారా నా వైపు చూసి రక్షణ అక్కడ ఉంది, మనసులో లేదు. కాబట్టి దేవుని వైపు చూస్తే నువ్వేం చేస్తే కంపేర్ చేసుకోవాలి. 1 కొరింథీ 1:14 నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనా చెబుతున్నా. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూడండి, మన దేవుడు మరి ఆయనతో సావాసం చేయాలంటే పరిశుద్ధ కావాలి కదా. జక్కయ్య అదే కదా వచ్చి మాట్లాడుతుంటే జక్కయ్య సావాసం చేయాలని చూస్తున్నాడు దేవునితో. జక్కయ్య సావాసాలను చూస్తే ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్న లంచాలన్నీ అడ్డొచ్చి లేవన్నీ అంట. పేదల కాడ అన్యాయం తీసుకున్న సొమ్ము అడ్డం వస్తుందంట ప్రభుత్వం సావాసం చేయడానికి. అప్పుడు ఆయన చేస్తాడు, అయ్యా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, ఎవరైతే నువ్వు అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తానంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఇతడు కూడా అబ్రహాము ఎప్పుడు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దాచిపెట్టుకోడు. ఆదాం దాచిపెట్టుకుని మనకి ఈ పరిస్థితి ఇచ్చినాడు. ఆదాం దాచిపెట్టుకున్నాడు, ఒక అవకాశం ఇచ్చినాడంట, పిలిచినాడు, ఏమి ఆదామా నేను తినవద్దున పన్ను తింటివా ఏమి అంటే, అవునయ్యా నా బుద్ధి గడ్డి తిన్నానా అంటే సరిపో, నువ్వు నాకు ఇచ్చావే, చూసారా, నువ్వు నాకు ఇచ్చావే, ఆ స్త్రీ నాకు ఇయ్యగా నేను ఇతరుల మీద చెప్పాడు అన్నమాట. మనం కూడా ప్రభువు చూడాలి, ఇతరుల వైపు చూడదు. అప్పుడు ఏం చేసినాడు, భార్య భర్తలు ఇద్దరిని ఎల్లగొట్టినాడంట. బయటకు మనం చెప్పలేదంట, ఎల్లగొట్టాడంట ఇద్దరిని. కడపటి ఆదాయం యేసుక్రీస్తు మళ్ళా మన కోసం రచించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి దీని మీద దేవుడి పిల్ల మనం సర్చ్ చేసుకుందాం. మనం బలహీనలో దేవుడు అవకాశం ఇచ్చినాడు, దేవుడు కృపనిచ్చినాడు, మనకు ఆయుష్ని ఇచ్చినాడు. ఆయన 2000 చేసినాడు. 2026 జనవరి మొదలుకొని 2025 డిసెంబర్ 30 కాపాడినాడు. 2026 జనవరిలో ప్రవేశింపజేసి ఆయన కృతజ్ఞతలమైన ఒక తీర్మానం చేసుకుందాం. రూతు వలె, దావీదు వలె ఒక తీర్మానం చేసుకుందాం. దానియేలు వలె ఒక తీర్మానం చేసుకుందాం. యోబు వలె ఒక తీర్మానం చేసుకుందాం. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఒక తీర్మానం చేసుకుందాం. మోషేలాగా ఒక తీర్మానం చేసుకుందాం. అబ్రహాం లాగా ఒక తీర్మానం చేసుకుందాం. మరియమ్మలాగా ఒక తీర్మానం చేసుకుందాం. మన తీర్మానం దేవుడు బయలుపరుస్తాడు. 1 కొరింథీ 11:20 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి ఆ విధంగా సరి చేసుకోవడానికి దేవుడు తన కృపను మనకు దయచేస్తాడు.